చిరంజీవి 150వ సినిమా అంటే మాటలా? ఒక్కసారి రంగేసుకుని రంగంలోకి దిగితే ఇంకా ఏ సినిమా హీరోను ఉండడు. అందరూ అన్నయ్య గురించే మాట్లాడుకుంటారు. ఇటీవల తమ్ముడు నాగబాబు పబ్లిక్ గా అన్నయ్య 150వ సినిమా అంటే మాటలా అంటూ బ్రహ్మాండం బద్దలవ్వాలి అని వీరావేశాలు ప్రదర్శించారు. కథ ఒక్కటే పెండింగ్. డైరెక్టర్, నిర్మాతలు అందరూ సిద్ధం. కొన్ని నెలలుగా పూరితో జరుగుతున్న కథా చర్చలు కొలిక్కి రాకపోగా స్టోరీ మొత్తం వెనక్కి వెళ్లిపోయినట్లు పూరి కామెంట్సే చెబుతున్నాయి. మొదట కథ చెప్పినప్పుడు ఫస్ట్ హాఫ్ ఓకే అన్న మెగాస్టార్ సెకండ్ హాఫ్ మార్పులు చేయాలని చెప్పారు. దీంతో హైదరాబాద్ లో బుర్ర పనిచేయటం లేదని థాయిలాండ్, మలేషియా బీచ్ల్లో కూర్చుని మరీ స్టోరీ రాశారు. హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వగానే నేరుగా చిరు ఇంటికే వెళ్లి సెకండ్ హాఫ్ చెప్పారు. సుదీర్ఘంగా రాత్రంతా ఏకంగా 6-7 గంటలు కథపై చర్చించేశారు. చిరు కథకు ఓకే చెప్పారా లేదా అని చాలా రోజులుగా ఎవరికి తోచినట్లు వాళ్ళు రాసేసుకున్నారు. అయితే లేటెస్ట్ గా పూరి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. సెకండ్ హాఫ్ కథ నచ్చలేదని నాకు చెప్పకుండానే నేరుగా మీడియాకు చెప్పటమేంటి అని తనలోని అసహనాన్ని బయటపెట్టారు. నవ్వుతూనే చెప్పినా తను పడిన బాధను వెళ్లగక్కేశారు. సెకండ్ హాఫ్ నచ్చలేదని నాకు చెబితే కరెక్షన్స్ చేసేవాణ్ణి, నాకు చెప్పలేదు అని పూరీనే స్వయంగా మైకుల ముందు చెప్పటం హాట్ డిస్కషన్ అయింది. పూరితో సినిమా తీయటానికి చిరంజీవి ఇష్టం లేకే ఇలా మీడియాకు లీకులిచ్చారనే కామెంట్లు వినపడుతున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే 150వ సినిమాకు పూరిని పూర్తిగా పక్కన పెట్టేసి మరొకరిని చూసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.